హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బీటెక్ వెట్స్ ఎంబీఏ. ఈరోజు నేను మా పాపతో నా యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రిష్వినాతో పాటు మీరు కూడా వినండి. 90s కిడ్స్ మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారో ఏంటనేది మీ అమూల్యమైన కామెంట్ని డ్రాప్ చేయండి తప్పకుండా. చైల్డ్హుడ్లో చాలా మెమరీస్ ఉన్నాయండి. ఆ రోజుల్లో అయితే ఎక్కువ టీవీస్ లేవు, వీడియో గేమ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉండేవి. మ్యాక్సిమం అందరం సమ్మర్ వచ్చిందంటే అందరం బయటకు వచ్చే ఆడుకునే వాళ్ళము. రకరకాల ఆటలతో చాలా విషయాలతో ముచ్చట్లతో హ్యాపీగా గడిచాయి కదండి. కరెంటు పోతే అందరం ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా గేమ్స్ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అమ్మ వాళ్ళు కూడా మనతో పాటు కూర్చొని కొత్త విషయాలు చెప్తూ మనం ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. మీ అందరికీ ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? మీరందరూ సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ పడుకునేవాళ్ళు, ఎలా పడుకునేవాళ్ళు, అవన్నీ కూడా షేర్ చేయండి కంపల్సరీ. డాబా మీద అయితే తప్పకుండా పడుకునే వాళ్ళం మేము. డాబాలు లేకపోతే మంచాలు వేసుకొని బయట పడుకునే వాళ్ళము. చాలా బాగుండేది కదండి. అప్పట్లో ఇంత ఎండలైతే లేవేమో అనిపిస్తుంది నాకు ఇప్పటితో పోల్చుకుంటే. ఇప్పుడు అస్సలు అడుగు బయట పెట్టలేకపోతున్నాము. అంత వేడి గాలులు, అంత వేడి ఉంటుంది. అప్పట్లో కొంచెం బెటర్గానే ఉండేది. ఇంత ఎండలైతే ఉండకపోఉండేవి. మంచిగా సాయంత్రం అయిందంటే కొంచెం గాలి వస్తుండేది, చల్లగా అనిపిస్తుండేది. మనకున్న ఆ టేబుల్ ఫ్యాన్తోనే మనం హ్యాపీగా పడుకునే వాళ్ళం అండి. ఇప్పుడు ఏసీలు వేసుకున్న పని చేయనంతగా అయిపోయింది. అంతే లేండి, పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. సరే, అది కాకుండా మీరు ఎటువంటి గేమ్స్ ఆడేవాళ్ళు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎవరితో ఎక్కువ ఆడుకునేవాళ్ళు, మీ కజిన్స్తో, మీ సిస్టర్స్తోన, మీ బ్రదర్స్తోన ఎలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు అవన్నీ కూడా చెప్పండి. రిష్వినాకి ఇది ఒక మెమొరబుల్ వీడియోలాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. తను పెద్ద అయిన తర్వాత మా మమ్మీ ఎలాంటి గేమ్స్ ఆడుకుంది ఏంటి అనేది కూడా తనకి కూడా గుర్తుండాలో నాకు జ్ఞాపకంగా ఈ వీడియోని తయారు చేసుకుంటున్నానండి. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ పిల్లలతో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఇవి పిక్చర్స్ కొన్ని యాడ్ చేశాను. మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఆడారో లేదో కూడా తప్పకుండా నాకు షేర్ చేయండి. మీరు షేర్ చేసుకోవడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అనే ఒక చిన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరే కూడా ఇలాంటివన్నీ చేసుకుంటే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రిష్వినాకి నేను చెప్పబోయేది ఏంటంటే, క్లేస్తో ఇప్పుడు చాలామంది వంట సామాన్లు కానీ ఇట్లా బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా. మేము అప్పట్లోనే బంకమట్టి, ఎర్రమట్టితో రకరకాల వంట సామాన్లు, మంచం, సోఫాలు, ఫ్రిడ్జులు ఇవన్నీ రెడీ చేసుకునే వాళ్ళము. చాలా బాగుండేవి. మంచిగా ఎండబెట్టుకొని అవి ఆరేదాకా వాటి కోసం చూసుకుంటూ వాటికి చిన్న క్రాక్స్ వచ్చాయండి. ఆ క్రాక్స్ వస్తూ ఉంటే వాటిని మళ్ళీ నీట్గా కొంచెం వాటర్ మట్టితో నీట్గా చేస్తూ అవి ఆరిపోయి ఎవరి బాగా వచ్చాయి, ఎవరి బాగున్నాయి, ఎవరి బాగాలేదు, ఎవరి షేప్ అవుతాయి అనుకుంటూ మొత్తం చూసేవాళ్ళం అండి. ఎంత అందంగా ఉండేవి అంటే అవి ప్రతి ఒక్క ఐటెం చెయ్యాలి, మనదే ముందు ఉండాలి అని చాలా చేసేవాళ్ళము. మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకున్నారా అండి? చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఫొటోస్ ఇట్లా చిన్నగా మంచిగా షేర్ చేస్తున్నాను మీతో కూడా. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా టీవీ చూస్తూ ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉంటే మనం చూసేవాళ్ళం కదండి. అందరం ఒక దగ్గరికే వెళ్ళి చూడడం చాలా హ్యాపీగా అనిపించేది. సాటర్డే నైట్ వచ్చిందంటే అబ్బా హ్యాపీ, నెక్స్ట్ డే సండే ఇక మూవీ చూడాలి ఎట్లయినా అనేసి ఉండేది. సండే వచ్చిందంటేనే అబ్బా ఎంత సాటర్డే నైట్ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సండే నైట్ వచ్చింది, అమ్మో మండే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా అని దిగాలుగా ఉండేది. నాకైతే అబ్బా అనిపించేది. స్కూల్కే వెళ్ళబోయేది కాదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవి గుర్తున్నాయా అండి? మ్యాగ్నెట్స్ అని నాకు గుర్తున్నాయండి. లైక్ మనం ఇట్లా ఎగరేస్తే అవన్నీ మళ్ళీ 2 జాయింట్ అవుతాయని వీడియో గేము. ఇది ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండేది, నేనైతే ఎక్కువ ఆడలేదు.
చూశాను అంతే. ఇలా వర్షం వచ్చినప్పుడు పడవలు చేపించుకొని అయితే మా మమ్మీతో ఆడుకున్నట్టు నాకు గుర్తుంది. మ్యాంగోస్ అంటేనే సమ్మర్ అంటేనే మ్యాంగోస్. ఇలా గులేరు పట్టుకొని ఆడుకున్నారా ఎవరైనా? ఇది వచ్చేసి మనం వెలుగులో ఇట్లా జంతువుల్లాగా చేసేవాళ్ళం. ఇది వచ్చేసి వాటర్లో సర్ఫ్ వాటర్లో బుడగలు ఇప్పటికీ నాకు ఈ ఆట అయితే అస్సలు రాదండి. గేట్ పట్టుకొని ఇట్లా ఊగుతూ ఉండేవాళ్ళు, అమ్మ వాళ్ళు తిడుతూ ఉండేవాళ్ళు. ఇలా ఇలా సౌండ్ చేసేదైతే టేబుల్ ఫ్యాన్లో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సౌండ్ నాకు చెవులలో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుందండి. ఇవి దయ్యం గూర్లు అనుకునేవాళ్ళం. ఈ డింకులు ఎంతమంది దాచుకున్నారు? డబ్బులు వస్తాయని చెప్పి ఎక్కడెక్కడో డింకులు దాచుకునేదాన్నండి. కానీ డబ్బులు వచ్చేవి కాదు, ఏమొచ్చేవి కాదు. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా రంగురంగుల గోళీలతో గోళీలాటలు ఆడేదాన్ని. చాలా చాలా మెమొరబుల్గా ఉండేయండి. కోతి కొమ్మొచ్చని ఇట్లా బొంగరం తిరిగేవి, ఇవన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా ఇప్పుడు చూపించే పోయే గేమ్ వచ్చేసి ఒకటి నాకు ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. ఈ గేమ్ చూస్తుంటే మా కజిన్స్ అందరం ఒకసారి మా ఇంటికి వస్తున్నప్పుడే అలా ఈ ఆట ఆడుకుంటూ వస్తున్నప్పుడు గేదెలు ఉరికించాయి. అమ్మో, అది చాలా కొంచెం భయమైనదే, కానీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే భలే నవ్వొస్తుంది. అప్పట్లో అబ్బా ఇలాంటి గేమ్స్ కూడా ఆడేవాళ్ళము మంచిగా అనేసి. కానీ అప్పుడు ఇంకేం కాలేదు, అవి ఉరికించాయి. మేము అందరం వెళ్ళి ఇది చేసేవరకు అది వెళ్ళిపోయాయి. కానీ అదొక ఫన్నీ ఇన్సిడెంట్. ఇప్పటికీ మాకు ఈ గేమ్ చూడగానే అవన్నీ ఆ పాత జ్ఞాపకంలోకి వెళ్ళిపోతాము. ఇలా ఎంతమంది ఆడుకునే వాళ్ళండి కార్లకి. కానీ ఇప్పుడు ఎవరు ఆడట్లేదేమో ఈ గేమ్స్ అన్నీ కదండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకో మీ అందరితో పాటు మా రిష్వినాకు కూడా చెప్తున్నాను. ఇంకా మీరు ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళో కూడా నాకు చెప్పండి తప్పకుండా. ఇంకా నైట్ అయిందంటే ఇంకా మంచిగా టీవీ చూసుకుంటా, మమ్మీ చేసిన వంటలు తినుకుంటా, హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా హ్యాపీగా పడుకునే వాళ్ళం కదండి. చాలా హ్యాపీగా అనిపించేది. కానీ అప్పుడప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి కానీ, సమ్మర్ హాలిడేస్ ఇంకెన్ని డేస్లో అయిపోతాయి, అయ్యో అయిపోతున్నాయి ఇంకా అనేసి భయం కూడా వేస్తూ ఉండేది నాకైతే. వాటి గురించి ఆలోచించే ఈ సమ్మర్ హాలిడేస్లో కొన్ని డేస్ వేస్ట్ చేసేదాన్నేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. వాటి గురించి ఆలోచించకుండా ఉన్న డేస్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తే బాగుంటుంది. కంపల్సరీ అదే చేయాలండి ప్రతి ఒక్కళ్ళు. మన వీడియో చేస్తున్న వాళ్ళకి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం